ఈరోజు ప్రజాకవి, రచయిత, అలాగనే మంచి చిత్రకారుడు, అంతేకాకుండా తబలా హార్నియంలో విద్వాంసులు, అంతేకాకుండా ప్రత్యేకంగా కవికాకి బిరుదాంకితుడైనటువంటి ప్రజాకవి, కవికాకి అయినటువంటి శ్రీ కోగిర జై సీతారాం గారి శత జయంతి ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ మరి ఆయన అనంతపురం జిల్లా వాసి కావడం, అదే కాకుండా ఆయన ఎంతోమందికి చైతన్య స్ఫూర్తిని కలిగించి ఆయన అటు బాల సాహిత్యం అయితేనేమి, ఇటు పౌరాణిక సాహిత్యం అయితేనేమి, అనేక అభ్యుదయ సాహిత్యం అయితేనేమి చాలా అద్భుతంగా పండించి జన చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అంతేకాకుండా ఈయన ఎమర్జెన్సీ కాలంలో ఈయన అరెస్ట్ కావడం జరిగింది. ఆయన జైలు జీవితంలో కూడా అనేక మంది సాహితీ ప్రముఖులతో ఆయన సంబంధాలు కలిగి ఆయన సాహిత్య పటిమను మరింత పెంచుకోవడానికి అది దోహదం చేసిందని, అదేవిధంగా మన అనంతపురం జిల్లాలో మరి ప్రముఖులైనటువంటి మరి శ్రీ జట్టి జయరాం కానీ, అదేవిధంగా మన విశాలాంధ్ర జయరాములు కానీ, మరి ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుంటూ అందరితో కూడా మిత్రులుగా కలిసిపోయి పిల్లవాళ్ళను కూడా ఆయన ఎంతో ప్రేమగా అభిమానించేటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరమైన. ఆయన స్ఫూర్తితో మన యువ కవులు కూడా మరింత ఒక సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ విరమిస్తున్నాను.